హాయ్, దిస్ ఇస్ భైరవ్. వెల్కమ్ టు ఎంబీకే డిఎస్సి క్లాసెస్. ఈ రోజు సెషన్ లోపల మనము అలాయ్స్ మిశ్రమ లోహాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఈ కాన్సెప్ట్ కు సంబంధించి ఉన్నటువంటి సమాచారము 7వ తరగతిలోను, అదే విధముగా 9వ తరగతిలోను, నెక్స్ట్ అదే విధంగా 10వ తరగతిలోను కూడా అక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒకానొక చోట చేర్చి మీ ముందుకు తీసుకురావడం జరిగినది. అయితే మిశ్రమ లోహాలు అంటే ఏంటి, ఆ మిశ్రమ లోహాలను ఏ విధంగా తయారు చేస్తారు, మిశ్రమ లోహాలను తయారు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి, అదేవిధంగా మిశ్రమ లోహాలు అనేటివి సజాతీయ మిశ్రమాల, అదేవిధంగా ఆ విజాతీయ మిశ్రమాల, నెక్స్ట్ అదేవిధంగా మనకు సిలబస్ లో ఉన్నటువంటి కొన్ని మిశ్రమ లోహాలు ఏమిటి అనేటటువంటి ఒక అంశాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అసలు మిశ్రమ లోహాలు అంటే ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే నేనేమంటానంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల కలయిక. రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల కలయిక వలన గాని లేదా ఒక లోహము ఒక లోహము మరియు మరొక అలోహం కలయిక వలన గాని ఏర్పడిన వాటిని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే మిశ్రమ లోహాలు అనేటువంటి ఒక పేరుతో మనం పిలవడం జరుగుతుంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాల కలయిక వలన గాని లేదా ఒక లోహము మరొక అలోహం కలయిక వలన గాని ఏర్పడినటువంటి వాటినే మనం ఏమని పేరుతో పిలవడం జరుగుతుంది అంటే మిశ్రమ లోహాలు. మిశ్రమ లోహాలు అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని. అయితే ఈ మిశ్రమ లోహాలను మనం ఏ విధంగా తయారు చేస్తాము అనేటువంటి ఒక అంశాన్ని మనం చూసినట్లయితే ముందుగా మిశ్రమ లోహాలను తయారు చేయడం ఎలా అనేది ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా ప్రాథమిక లోహాన్ని కరిగించి ప్రాథమిక లోహము ప్రైమరీ మెటల్. ముందుగా ప్రాథమిక లోహాన్ని కరిగించి ఆ ప్రాథమిక లోహానికి కొద్దిగా ఇతర మూలకాలను కలపడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ప్రాథమిక లోహాన్ని కరిగిస్తారు, ఆ ప్రాథమిక లోహానికి నిర్దిష్ట పరిమాణంలో ఇతర మూలకాలను నిర్దిష్ట ఇతర మూలకాలను కలపడం ద్వారా ఈ మిశ్రమ లోహాలను తయారు చేస్తారు అని. ముందుగా ప్రాథమిక లోహాన్ని కరిగించి దానికి నిర్దిష్ట పరిమాణంలో ఇతర మూలకాలను కలపడం ద్వారా ఈ మిశ్రమ లోహాలను తయారు చేయడం జరుగుతుంది అన్నట్టు. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి వివరణ ఏమిటి అని అంటే ముందుగా నేనేమంటున్నానంటే బ్రాస్, దానిని ఇత్తడి అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. బ్రాస్ అని అంటున్నాం. ఆ బ్రాస్ నే తెలుగులో మనం ఏమంటామంటే ఇత్తడి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ ఇత్తడిలో కాపర్ అనేది 70% 70% వరకు ఉంటుంది. అదే విధంగా జింక్ అనున్నది 30% 30% వరకు ఉంటుంది. అయితే ఈ బ్రాస్ ఇత్తడిలో కాపర్ 70%, జింక్ 30% ఉంటుంది అనేటువంటి ఈ అంశము మనకు 9వ తరగతి టెక్స్ట్ బుక్ లో పదార్థం శుద్ధమైన అనేటువంటి ఒక లెసన్ లో మనకు బాక్స్ లో కనపడటం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ మిశ్రమ లోహాలకు సంబంధించి ఉన్నటువంటి ఈ డెఫినేషన్ ఏదైతే ఉన్నదో ఈ డెఫినేషన్ అనేది మనకు 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో లోహ సంగ్రహణ శాస్త్రం నందు మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ మిశ్రమ లోహాలను ఏ విధంగా తయారు చేస్తారంటే ముందుగా ప్రాథమిక లోహాన్ని కరిగించి ఆ ప్రాథమిక లోహానికి నిర్దిష్ట పరిమాణంలో ఇతర మూలకాలను కలపడం ద్వారా ఈ మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. అయితే దీనికి నేను ఇచ్చేటటువంటి వివరణ ఏమిటి అని అంటే బ్రాస్ ఇత్తడి, దానిలో కాపర్ అనేది 70% ఉంటుంది, జింక్ అనేది 30% వరకు ఉంటుంది. ఏదైనా ఒక మిశ్రమ లోహంలో అధిక పరిమాణంలో ఉండేటువంటి లోహాన్ని ప్రాథమిక లోహము ప్రైమరీ మెటల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ మిశ్రమ లోహంలో అధిక పరిమాణంలో ఏమున్నది అంటే
ఈ మిశ్రమ లోహంలో అధిక పరిమాణంలో ఏమున్నది అంటే ఎస్ కాపర్ అనేది ఉన్నది. కాబట్టి ఈ మిశ్రమ లోహానికి సంబంధించి కాపర్ అనేది ప్రాథమిక లోహం. ఈ సందర్భంలో కాపర్ ను ముందుగా కరిగించి దానికి నిర్దిష్ట పరిమాణంలో జింకును కలపడం ద్వారా ఈ బ్రాస్ అనబడేటటువంటి ఈ మిశ్రమ లోహం అనేది తయారు కావడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ నేనేమంటానంటే సో మిశ్రమ లోహాలు అంటే ఏంటో చెప్పాం. ఆ తర్వాత మిశ్రమ లోహాలను ఏ విధంగా తయారు చేస్తాం చెప్పాను. అయితే ఈ మిశ్రమ లోహాల యొక్క ఉపయోగం ఏమిటి అంటే అనగా ఎందుకు తయారు చేస్తారు అంటే లోహ ధర్మాలను అభివృద్ధి చేయడానికి, లోహ ధర్మాలను అభివృద్ధి చేయడానికి, సో లోహ ధర్మాలను అభివృద్ధి చేయడానికి ఈ మిశ్రమ లోహాలను తయారు చేయడం జరుగుతుంది అని అంటారు. లోహ ధర్మాలను అభివృద్ధి చేయడానికి ఈ మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనగా ఇనుము అనబడేటువంటి ఒక లోహం ఉంటుంది. అయితే ఈ ఇనుముకు తుప్పు పట్టే స్వభావం ఉంటుంది. సో ఇనుము అనేటువంటి ఒక లోహం, ఆ ఇనుముకు ఎలాంటి లక్షణం ఉంటుంది అంటే ఇనుముకు తుప్పు పట్టేటువంటి స్వభావం అనేది ఉంటుంది. తుప్పు పట్టే స్వభావం కలిగినటువంటి ఆ ఇనుముకు కొద్దిగా కార్బన్ ప్లస్ నికెల్ ప్లస్ క్రోమియం ప్లస్ మ్యాంగనీస్. సో తుప్పు పట్టే స్వభావం కలిగినటువంటి ఈ ఇనుముకు కొద్దిగా కార్బన్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి మూలకాలను కలిపినప్పుడు ఏర్పడేటువంటి ఆ మిశ్రమ లోహం ఏమిటి అంటే స్టెయిన్లెస్ స్టీల్. సో స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారు కావడం జరుగుతుంది. అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏమాత్రం కూడా తుప్పు పట్టదు. ఇనుము అనేది తుప్పు పడుతుంది, కానీ ఆ ఇనుముకు ఇతర మూలకాలను కలపడం ద్వారా ఏర్పడినటువంటి ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏ మాత్రం కూడా తుప్పు పట్టనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఈ మిశ్రమ లోహాల గురించి మరొక పాయింట్ ను కూడా మనం డిస్కస్ చేస్తే నేనేమంటానంటే ఈ మిశ్రమ లోహాలు అనేటివి సజాతీయ మిశ్రమాలు. సో మిశ్రమ లోహాలు అనున్నవి ఏ రకమైన మిశ్రమాలు? సజాతీయ మిశ్రమాల, విజాతీయ మిశ్రమాల అంటే సో మిశ్రమ లోహాలు అనేటివి సజాతీయ మిశ్రమాలు. సో హోమోజినస్ మిక్చర్స్ అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా మిశ్రమ లోహాలు యందు ఒక లోహముగా పాదరసం ఉన్నట్లయితే, అనగా పాదరసం ఉన్నటువంటి సో పాదరసం మెర్క్యూరీ అని అంటున్నాం. సో పాదరసం కలిగినటువంటి మిశ్రమ లోహాలను మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే అమాల్గములు అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. అమాల్గములు. సో అమాల్గమ్స్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఎక్కడైనా సరే అటు భౌతిక శాస్త్రంలో కానివ్వండి, ఇటు రసాయన శాస్త్రంలో కానివ్వండి, ఏవైనా స్పెక్యులర్ గా అంటే ప్రత్యేకమైనటువంటి పదాలు వచ్చినట్లయితే వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా. అమాల్గములు అంటే ఏమిటంటే సో పాదరసాన్ని అనగా మిశ్రమ లోహంలో ఒక లోహముగా పాదరసం ఉన్నట్లయితే, లేదా పాదరసాన్ని కలిగిన మిశ్రమ లోహాలను మనం ఏమంటామంటే అమాల్గములు అనబడేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ నేనేమంటానంటే, సాధారణంగా ఈ మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకత, సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ, అదే విధంగా వాటి యొక్క మిశ్రమ లోహాల యొక్క ద్రవీభవన స్థానం ఏదైతే ఉందో, సో ఆ ద్రవీభవన స్థానాలు అనేటివి వాటి శుద్ధ లోహాల కంటే తక్కువగా ఉండటం జరుగుతుంది. శుద్ధ లోహాల కంటే తక్కువగా ఉంటాయి అని. సో ఈ థర్డ్ పాయింట్ లో ఏమంటానంటే మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకత, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, అదే విధంగా మిశ్రమ లోహాల యొక్క ద్రవీభవన స్థానం, దట్ మీన్స్ మెల్టింగ్ పాయింట్, ఈ రెండు లక్షణాలు అనేటివి వాటి శుద్ధ లోహాల కంటే తక్కువగా ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. అయితే దీనికి మనం ఇచ్చేటటువంటి వివరణ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకత అని అంటున్నాం. ఇక్కడ నేనేమంటున్నానంటే కాపర్ ఏదైతే ఉన్నదో కాపర్ అనున్నది
సో కాపర్ అనున్నది మంచి విద్యుత్ వాహకం. సో కాపర్ అనున్నది తన గుండా విద్యుత్తును ప్రవహింప చేస్తుంది. సో ప్రవహింప చేస్తుంది. కానీ ఆ కాపర్ భాగంగా ఉన్నటువంటి ఇత్తడి అదే విధంగా కంచు. సో కాపర్ భాగంగా ఉన్నటువంటి ఇత్తడి మరియు కంచు వాటి యొక్క విద్యుత్ వాహకతలు అనేటివి. సో కాపర్ అనేది మంచి విద్యుత్ వాహకమే, కానీ కాపర్ భాగంగా ఉన్నటువంటి ఇత్తడి మరియు కంచు అనేటువంటి ఈ మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకతలు కాపర్ కన్నా తక్కువగా ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇత్తడి అంటున్నా. ఇత్తడి అనేది ఏ మిశ్రమ లోహాల కలయిక వలన ఏర్పడుతుంది అంటే రాగి ప్లస్ జింక్. సో రాగి ప్లస్ జింక్. అదేవిధంగా కంచు అనేది రాగి ప్లస్ తగరము అని. సో కాపర్ మంచి విద్యుత్ వాహకమే, అయితే ఆ కాపర్ రాగి ఉన్నటువంటి ఈ ఇత్తడి మరియు కంచు ఈ మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకతలు వాటి యొక్క శుద్ధ లోహాల కంటే తక్కువ. సో మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకత మరియు ద్రవీభవన స్థానాలు అనేటివి వాటి శుద్ధ లోహాల కంటే తక్కువగా ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇత్తడి మరియు కంచు ఈ మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకతలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. దేనితో పోల్చినప్పుడు? కాపర్ తో పోల్చినప్పుడు. ఎందుకంటే దీంట్లో కాపర్ ఉంటుంది. కాపర్ మంచి విద్యుత్ వాహకమే, కానీ ఆ కాపర్ భాగంగా ఉన్నటువంటి ఇత్తడి కంచు వంటి మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకతలు ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది అని అంటారు. నెక్స్ట్ అదే విధంగా ఈ మిశ్రమ లోహాల యొక్క ద్రవీభవన స్థానం కూడా తక్కువగా ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే సాల్డర్. సో సాల్డర్ అని అంటున్నాం. సో ఈ సాల్డర్ యొక్క మిశ్రమం ఏమిటి అంటే టిన్ను ప్లస్ లెడ్ అనగా లెడ్ ప్లస్ టిన్ అంటే ఎస్ఎన్. దాని యొక్క ఫార్ములా ఎస్ఎన్ అని అంటున్నాం. ఓకేనా? సో టిన్ను ప్లస్ లెడ్ అని అంటున్నాం. సో పిబి అంటే లెడ్. అదే విధంగా టిన్ కు సంబంధించి ఉన్నటువంటి సంకేతం ఏమిటంటే ఎస్ఎన్ అంటాం. దీనిని ఇంకా సింపుల్ గా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ప్లస్ సీసము మరియు తగరము. సీసము ప్లస్ తగరము అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. సో లెడ్ అన్నా, సో సీసము అన్నా రెండు ఒకటే. అదేవిధంగా తగరము అన్నా, ఎస్ఎన్ అన్నా, అదేవిధంగా టిన్ అన్నా ఒకటే. సో ఇక్కడ నేనేమంటున్నానంటే తగరాన్ని ఇంగ్లీష్ లో ఏమని పేరుతో పిలుస్తారు అంటే టిన్ అనేటువంటి ఒక పేరుతో పిలుస్తారు. ఆ టిన్ యొక్క సంకేతం సింబల్ ఏమిటి అంటే ఎస్ఎన్ అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా సీసమ్ ఇంగ్లీష్ లో ఏమని పేరుతో పిలుస్తారు అంటే లెడ్ అనేటువంటి ఒక పేరుతో పిలుస్తారు. దాని యొక్క సంకేతం ఏమిటి అంటే పిబి. సో లెడ్ పిబి దాన్నే తెలుగులో సీసమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. టిన్ దాన్నే తగరము అంటాం. దాని యొక్క సంకేతం ఎస్ఎన్. ఓకేనా? క్లియరా? సో సాల్డర్. సో దీని యొక్క మిశ్రమం ఏమిటంటే లెడ్ ప్లస్ టిన్. అయితే దీని యొక్క ఇది ఒక మిశ్రమ లోహం. దీని యొక్క ద్రవీభవన స్థానం అనేది వాటి లోపల ఉన్నటువంటి లెడ్ మరియు టిన్ వాటికన్నా తక్కువగా ఉండటం జరుగుతుంది. ఓకేనా? సో సాల్డర్ అనేటువంటి ఈ మిశ్రమ లోహం యొక్క ద్రవీభవన స్థానం అనేది తక్కువగా ఉంటుంది. వేటితో పోల్చినప్పుడు అంటే వాటి లోపల ఉన్నటువంటి ఈ మూలకాలతో పోల్చినప్పుడు ఈ మిశ్రమ లోహం యొక్క ద్రవీభవన స్థానం అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది అని అంటారు. సో ఇక్కడ నేను ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే కొన్ని మిశ్రమ లోహాలు వాటి యొక్క లక్షణాల గురించి డిస్కస్ చేస్తున్నాను. అసలు మిశ్రమ లోహాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాల కలయిక ద్వారా గాని లేదా ఒక లోహము మరొక అలోహ కలయిక ద్వారా గాని మిశ్రమ లోహాలు అనేటివి తయారు కాబడతాయి. ఎలా తయారు చేస్తారు? ముందుగా ప్రాథమిక లోహాన్ని కరిగించి దానికి నిర్దిష్ట పరిమాణంలో ఇతర మూలకాలను కలపడం ద్వారా ఈ మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. ఓకే, అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే లోహ ధర్మాలను అభివృద్ధి చేయడానికి ఈ మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటి అంటే ఈ మిశ్రమ లోహాలు అనేవి సజాతీయ మిశ్రమాలు. పాదరసం కలిగినటువంటి మిశ్రమ లోహాలను మనం అమాల్గములు అనేటువంటి ఒక పేరుతో మనము పిలుస్తూ ఉంటాము అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా మిశ్రమ లోహాల యొక్క విద్యుత్ వాహకతలు అదే విధంగా ఈ ద్రవీభవన స్థానాలు అనేటి వాటి యొక్క శుద్ధ లోహాల కంటే తక్కువ అని అంటున్నాం. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే కొన్ని ముఖ్యమైనటువంటి మిశ్రమ లోహాలు ముఖ్యమైన మిశ్రమ లోహాలు మీకు సిలబస్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మిశ్రమ లోహాలు ఏంటివి అనేది ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే నేనేమంటానంటే ఫస్ట్ వన్ నేనేమంటానంటే స్టీలు అని అంటారు.
నెక్స్ట్ రెండవది ఏమిటి అంటే ఎస్ స్టెయిన్లెస్ స్టీలు. సో రెండవది స్టెయిన్లెస్ స్టీలు. నెక్స్ట్ మూడవది ఏమిటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఆల్రెడీ చెప్పాను, దాన్ని మనం ఏమంటామంటే ఇత్తడి. సో ఇత్తడి, దీనిని బ్రాస్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమంటారంటే ఎస్ కంచు. దీనిని ఆంగ్లంలో మనం ఏమని పేరుతో పిలుస్తామంటే బ్రాంచ్ అని అంటాం. నెక్స్ట్ ఐదవది ఏమిటి అంటే ఎస్ సాల్డర్ అని అంటాం. సో వీటి యొక్క మిశ్రమ లోహాలు ఏంటివి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఇక్కడ అతి ప్రధానంగా నేను ఏమంటున్నానంటే స్టీలు. సో స్టీల్ యొక్క మిశ్రమం ఏమిటి అంటే ఎస్ ఐరన్, అనగా ఇనుము ప్లస్ కార్బన్. సో ఇనుము ఎక్కడైతే ఉంటుందో ఆ ఇనుము పక్కన ఏముంటుందంటే కార్బన్ అనేది ఉంటుంది. ఎందుకు కార్బన్ ఉంటుంది అంటే సాధారణంగా ఇనుము అనేది స్వచ్ఛమైనటువంటి స్థితిలో, అనగా శుద్ధమైన ఇనుము అనేది మృదువుగాను వేడి చేసినప్పుడు సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. సో శుద్ధమైన ఇనుము ఏదైతే ఉంటుందో శుద్ధ స్థితిలో ఇనుము ఏదైతే ఉంటుందో ఆ శుద్ధ స్థితిలో ఉన్నటువంటి ఆ ఇనుము అనేది సో మృదువుగాను మరి వేడి చేసినప్పుడు సాగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆ వేడి చేసినప్పుడు సాగే గుణాన్ని తగ్గించడము, అదేవిధంగా గట్టిగా తయారు చేయడం కోసం ఆ ఇనుముకు, ఆ శుద్ధ స్థితిలో ఉన్నటువంటి ఆ ఇనుముకు అతి తక్కువ పరిమాణంలో, ఎంత తక్కువ అంటే 0.05% ఏం కలుపుతారు అంటే కార్బన్ ను కలపడం జరుగుతుంది. ఎప్పుడైతే కార్బన్ ను కలుపుతారో ఆ ఇనుము అనేది గట్టిగాను దృఢంగాను మారుతుంది. ఓకేనా? సో అందుకే ఇనుము ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే ఖచ్చితంగా డెఫినెట్ గా కార్బన్ ను మనం పెట్టుకోవాలి. సో ఐరన్ ప్లస్ కార్బన్ ప్లస్ మ్యాంగనీస్. సో మ్యాంగనీసు అని అంటారు. సో స్టీల్ యొక్క మిశ్రమం ఐరన్ ప్లస్ కార్బన్ ప్లస్ మ్యాంగనీస్ అని అంటున్నాం. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ విషయానికి వచ్చినట్లయితే ఇనుము. సో ఇనుము ఎక్కడైతే ఉంటుందో దాని పక్కన ఏం పెట్టుకోవాలి మనము కార్బన్ అని అంటున్నాం. ఇనుము ప్లస్ కార్బన్ ప్లస్ నికెల్ ప్లస్ క్రోమియం ప్లస్ మ్యాంగనీస్. సో మ్యాంగనీస్. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ యొక్క మిశ్రమం అని అంటారు. సో ఐరన్ ప్లస్ కార్బన్ ప్లస్ నికెల్ ప్లస్ క్రోమియం ప్లస్ మ్యాంగనీస్. సో ఈ మిశ్రమ లోహం అనేది మీకు 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో భౌతిక మరియు రసాయన మార్పులు అనబడేటువంటి ఒక లెసన్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇత్తడి బ్రాస్ అని అంటారు. సో దీని యొక్క మిశ్రమ లోహం ఏమిటి అంటే కాపర్ ప్లస్ జింక్ అని అంటారు. కంచు బ్రాంచ్. సో దీని యొక్క మిశ్రమ లోహం ఏమిటి అంటే కాపర్ ప్లస్ తగరము అని అంటారు. నెక్స్ట్ అదేవిధంగా సాల్డర్ అని అంటారు. దీని యొక్క మిశ్రమం ఏమిటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే సీసము. సో సీసము ప్లస్ తగరము. అయితే ఈ సీసం యొక్క సంకేతం ఏమిటి అంటే పిబి లెడ్. అదేవిధంగా తగరం యొక్క సంకేతం ఏమిటి అంటే ఎస్ఎన్. దాన్ని టిన్ అనేటువంటి పేరుతో కూడా మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇత్తడి, అదేవిధంగా కంచు, సాల్డరింగ్. సో ఈ సాల్డరింగ్ అనేటువంటి ఈ మిశ్రమ లోహాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే 2 లోహపు తీగలను అతికించాడు. దీని యొక్క ద్రవీభవన స్థానం తక్కువని చెప్పాను. సో సాల్డర్ అనే మిశ్రమ లోహం యొక్క ద్రవీభవన స్థానం తక్కువ కాబట్టి అంతెందుకండి, మీరు టీవీ మెకానిక్ కానీ అదేవిధంగా రేడియో మెకానికల్ దగ్గర కూడా ఒక పెన్ను లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని తీసుకొని ఇలా అంటూ 2 లోహపు తీగలను అతికించడానికి ఈ రకమైనటువంటి మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు. కారణం ఏమిటంటే దీని యొక్క ద్రవీభవన స్థానం తక్కువ. ఓకేనా? దీనిని 2 లోహపు తీగలను అతికించడానికి 2 లోహపు తీగలను అతికించడానికి దీనిని ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అమ్మా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి సార్. సో ఇది మిశ్రమ లోహాలు అలాయ్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి ప్రతి పాయింట్ అటు 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో కానివ్వండి, అది అటు 9వ తరగతి టెక్స్ట్ బుక్ లో కానివ్వండి, అదేవిధంగా ఆ 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ, అనగా మిశ్రమ లోహాలకు సంబంధించి ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సో నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా?
సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా అంటే ఓవరాల్ గా అటు ఫిజిక్స్ కానివ్వండి, అటు కెమిస్ట్రీ కానివ్వండి, ఓవరాల్ గా ఫిల్టర్ చేసి నేను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఎంబీకే డిఎస్సి క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో 6th క్లాస్ టు 10th క్లాస్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను విత్ 360 degrees యాంగిల్లో సో నేను అనాలిసిస్ చేస్తాను. సో అదే విధంగా పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాను. సో పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుంటూ వీడియో చూసుకుంటూ నేను చెక్క స్పీడ్ గా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ 2026 లో ఉన్నటువంటి నోటిఫికేషన్ లో మాక్సిమం జాబ్ సాధించడానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది అనేటువంటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ.